మొన్న అక్కినేని, నిన్న శోభన్ బాబు, ఇప్పుడు అయోధ్య రాముడి రూపం. ఏఐ టెక్నాలజీతో అనేక రకాల ఆవిష్కరణలు మన కళ్ళ ముందు సాక్షాత్కారమవుతున్నాయి. గతంలోని మనుషులను ప్రస్తుత ట్రెండ్కు అనుగుణంగా మార్చి లోకానికి ప్రెజెంట్ చేస్తున్నాయి. ప్రస్తుతం టెక్ సర్కిల్లో అత్యధికంగా వినిపిస్తున్న పేరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ప్రపంచవ్యాప్తంగా ఈ ఏఐ అద్భుతాలు సృష్టిస్తోంది. పనిని వేగంగా, సమర్థంగా నిర్వహిస్తూ ఉండటంతో క్రేజ్ పెరిగిపోయింది. ఏఐ కారణంగా ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అనేక మార్పులు మనకి కనిపిస్తున్నాయి. మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసిన అద్భుత దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇటీవల అక్కినేని, శోభన్ బాబు చిత్రాలు, వీడియోలతో ఏఐ చేసిన వైరల్ వీడియోలు అన్నీ ఇన్ని కావు. ఇదే క్రమంలో అయోధ్య బాలరాముడి విగ్రహ నమూనాతో చేసిన ఓ వీడియో అబ్బురపరుస్తోంది. ఆ వీడియోను చూసిన ప్రతి ఒక్కరూ రామ్లలా నిజంగానే తమను చూస్తున్నట్లు, నవ్వుతున్నట్లు ఉందని కితాబిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట ఫుల్ వైరల్గా మారింది. బాలరాముడి విగ్రహాన్ని వినియోగించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను జోడించి ఒక వీడియోని చేశారు. ఆ వీడియోలో బాలరాముడి చిరునవ్వులు చిందిస్తూ, కంటిరెప్పలు వాల్చుతూ అటు ఇటు చూస్తున్నట్లుగా ఉంది. దీన్ని చూసిన వారంతా ఇది నిజమా అని పరవశించిపోతున్నారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఫలితంగా ఇది ఇప్పుడు ట్రెండింగ్లోకి వచ్చేసింది. దీన్ని ఎవరు చేశారు అన్న దానిపై నెటిజన్లు సెర్చింగ్ మొదలుపెట్టారు. గొప్ప వీడియోను చేశారంటూ అభినందిస్తున్నారు. ట్విట్టర్లో షేర్ అయిన ఈ వీడియోను ఇప్పటికే 2 మిలియన్ల మందికి పైగా వీక్షించారు. 65 మందికి పైగా లైక్ చేశారు. తమ సోషల్ మీడియా వాల్సర్లపై రీపోస్ట్ చేస్తున్నారు. వాట్సాప్ స్టేటస్లలో పెట్టుకుంటున్నారు. వాస్తవానికి అయోధ్య రామ మందిరంలో కొలువైన 51 అడుగుల పొడవైన బాలరాముడిని కర్ణాటకకు చెందిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ రూపొందించారు.